నేడు అసెంబ్లీలో డీలిమిటేషన్ పై చర్చ జరగనుంది. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయనుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ పై వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు కేంద్రం విధించే జరిమానాను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. తీర్మానం ప్రవేశపెట్టిన తరువాత సభలోని రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నాయి. డీలిమిటేషన్ ను బీజేపీ మినహా మిగిలిన పక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు పెరిగే విధంగా కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తోందని, ఉత్తరాది పార్టీగా పేరున్న బీజేపీ ఆ ప్రాంతంలో సీట్లు పెంచుకుని మళ్లీ అధికారంలోకి రావాలనే తపనతోనే నార్త్ లో ఎక్కువ సీట్లు పెంచుతుందని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే విధంగా చేసి ఇక్కడి రాష్ట్రాలను నామమాత్రం చేయాలని కుట్ర చేస్తుందని కాంగ్రెస్ సహా ప్రాంతీయ పార్టీలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి. చెన్నైలో అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశాన్ని నిర్వహించిన నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేరున్నట్లుగా ప్రకటించారు. దీనిలో భాగంగా నేడు తీర్మానం చేరున్నట్లుగా అసెంబ్లీ ఎజెండాలో తెలిపారు. డీలిమిటేషన్ పై త్వరలోనే హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశం, తదుపరి సమావేశం నిర్వహించనున్నట్లుగా, ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు సీఎం రేవంత్. ఈ నేపథ్యంలో మొదటి అడుగుగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున తీర్మానం చేసి కేంద్రానికి పంపించనున్నారు. ఇక లోక్సభ స్థానాల పెంపును మరో 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని సూచిస్తున్నారు. ఐదు 543 సీట్లు ఉన్న లోక్సభలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130. ఈ పునర్విభజన తరువాత ఏర్పడే నూతన లోక్సభలో 33% సీట్లు ఇవ్వాలనేది దక్షిణ రాష్ట్రాల డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఎన్డీఏ ప్రభుత్వం 50% సీట్లను పెంచాలని చూస్తుంది. దీని ప్రకారం మొత్తం లోక్సభ సీట్ల సంఖ్య 815కు పెరగనుంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు 33% అంటే 272 సీట్లు ఇవ్వాలని ఆల్ పార్టీ మీటింగ్ లో రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. చెన్నై మీటింగ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఏనాడు ఓటు వేయని దక్షిణాది ప్రజలపై ఉన్న ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి బీజేపీ ఇదంతా చేస్తుందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ ఏకంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల మీదే ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఉద్యమించాలంటూ స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని, ఆయన వైఖరిని స్వాగతిస్తున్నారని స్పష్టం చేశారు. అయితే డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం నేపథ్యంలో బీజేపీ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.